అసలు పన్ను ఎప్పుడు పుచ్చిపోతుంది అంటారు? పన్ను పుచ్చిపోవడం అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ప్రాపర్గా ఇందాక చెప్పినట్టు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కావచ్చు ఈ పన్ను పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. సో అది ఊడిపోవడం కూడా జరుగుతుంటాయి. సో అలా ఎందుకు అవుతుంటాయి? పన్ను ఊడిపోవడం అనేది డిఫరెంట్ స్టేజెస్ మ్యామ్. పన్ను ఊడిపోవడం అంటే ఏంటంటే ఒకటేంటి, మనం దీన్ని ట్రీట్ చేసుకోకుండా ఏది పన్ను పుచ్చిన తర్వాత దాన్ని అలానే వదిలేసేసి నొప్పి లేదు కదా అని చెప్పేసి దాన్ని అలానే వదిలేస్తే లాంగ్ రన్లో కొద్దిగా డ్యామేజ్ అయిపోయి తర్వాత ఊడిపోవాల్సిన అవసరం ఊడిపోతుంది. లేదనుకోండి ఆ పన్నుని మనమే తీసేయాల్సి వస్తుంది. అది ఇంకా కొంతమందిలో ఏమవుతుంది, చిగుళ్ళ ప్రాబ్లం వల్ల కూడా, చిగుళ్ళ సమస్యలు రావడం వల్ల కూడా లోపల ఉన్నటువంటి బోన్ అంతా కూడా కట్ అయిపోయి మన పళ్ళు అనేవి లూజ్ అవుతాయి. అలాంటి సమస్యలు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఈ పన్నుని తీసేయాల్సి వస్తుంది. పన్ను తీసేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ కొత్తవి అమర్చొచ్చు అంటారా అక్కడ? కంపల్సరీ పెట్టుకోవచ్చు. అంటే ఎలాంటివి? పన్ను రీప్లేస్మెంట్ అసలు ఫస్ట్ ఏంటంటే పన్ను పోయిన తర్వాత ఆ ప్లేస్లో మనం రీప్లేస్ చేసుకోవాలా వద్దనేది. ఇక్కడ 2 టైప్స్. ఒకటేంటి, పళ్ళు తీసేయడం అనేది 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటి, ఏదైనా చిగుళ్ళ సమస్య వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం పన్నును తీసేస్తాం లేకపోతే పోతుంది. అలాంటి ప్లేసెస్లో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ లాస్ట్ విజ్డమ్ టూత్ లేకపోతే జ్ఞానదంతం అనేది ఉంటుంది. అక్కడ రిమూవ్ చేస్తే మాత్రం మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇక్కడ అంటే విజ్డమ్ టూత్, జ్ఞానదంతం కాకుండా మిగిలిన ఏదైనా కానీ మనం రీప్లేస్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. అది మనం ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అంటే, పాత రోజుల్లో ఏమవుతుందంటే మనకి రిమూవబుల్ టీత్ అనేది ఉండేది. జస్ట్ ఏం లేదు, అక్కడ పెట్టేసేసి నైట్ టైం తీసేసి వాటర్లో పెట్టేసేసి మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవడం. ఇది చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. తర్వాత వచ్చిన స్టెప్ ఏంటంటే FPD అంటాం, ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటాం. అంటే ఏమవుతుంది, ఆ పక్కనున్న ఆ స్పేస్, ఆ గ్యాప్కి ఫ్రంట్ టు బ్యాక్ టూత్ సపోర్ట్ తీసుకొని మనం ఫిక్స్డ్ టీత్ అనేవి అమరుస్తాం. ఇది చాలా వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏమవుతుంది, ఎక్కడైతే మనం టీత్ అనేది పన్ను అనేది మిస్ అవుతుందో ఆ ప్లేస్లో డైరెక్ట్ స్క్రూ టైప్ ఇంప్లాంట్ అంటాం. మనం ఇంప్లాంటేషన్ చేసుకొని డైరెక్ట్ దానికే మనం టీత్ పెట్టేసుకుంటాం. ఇది బాగా లేటెస్ట్ బాగా అడ్వాన్స్డ్ మ్యామ్. దానివల్ల ఏమవుతుంది, వేరే హెల్దీ టూత్ దేన్ని కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం రాదు, డిస్టర్బ్ చేయాల్సిన అవసరం రాదు మ్యామ్.